ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీసీపీ ఎన్డీ యాక్ట్ పై బాలికల్లో అవగాహన ప్రశంసనీయం. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్ మాధవీలత. అయోధ్య రావిడి కోసం కోటి కోటి తలంబ్రాలు. 26న సరయూ నదిలో పూజలు. అంధ విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. జియోన్ ఆంధ్రుల విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపించండి. జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24వ తేదీన నిర్వహించుకున్న కార్యక్రమానికి సంబంధించి పోటీల్లో గెలుపొందిన విజేత విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికేట్ అందచేయడం ద్వారా వారి ప్రతిభకు పురస్కారం ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో పీసీపీఏ ఎన్డీ యాక్ట్ అమల్లో భాగంగా జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని జనవరి 24న నిర్వహించిన పోటీల్లో బాలికల భాగస్వామ్యం అభినందనీయమని, వారిలోని సృజనాత్మకతను, సమాజం పట్ల బాధ్యత, చట్టాలపై అవగాహన తనను ఎంతో ఆనందానికి గురి చేస్తుందని అన్నారు. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ నార్త్ మీద మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారి సహకారంతో డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి కొన్ని కాంపిటీషన్స్ చేయించామండి. అందులో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఈ మూడు పీసీపీఎన్డీ సేవ్ ద గర్ల్ చైల్డ్ కాన్సెప్ట్ మీద జరగడం జరిగింది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఈ మూడు కేటగిరీస్ లో కూడా 9 మంది చిల్డ్రన్ అవార్డీస్ ఉన్నారండి. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద క్యాష్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ ద మెరిట్ సర్టిఫికేట్ టు ద candidates. I wish everybody, all children please మేడం. అయోధ్య రామునికి కోటి కోటి తలంబ్రాలు పంపిస్తున్నట్లు గోటి తలంబ్రాల కమిటీ నిర్వాహకుడు కళ్యాణం అప్పారావు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద 108 కలశాలతో సీతారాముల విగ్రహాలకు పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా రామతత్వం నింపాలని, రామరాజ్యం రావాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రామనామంతోనే మోక్షం కలుగుతుందన్నారు. గత 12 సంవత్సరాలుగా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకంగా పండించిన కోటి కోటి తలంబ్రాలు పంపిస్తున్నామని, ఈ ఏడాది అయోధ్య రామాలయానికి కూడా కోటి తలంబ్రాలు తీసుకువెళ్తున్నామని చెప్పారు. దీనికోసం 5 రాష్ట్రాలకు చెందిన 3,000 మంది కోటి కోటి తలంబ్రాలు సిద్ధం చేశారని వివరించారు. ఈ నెల 22న బయలుదేరి 26వ తేదీ నాటికి అయోధ్య సమీపంలోని సరయూ నది వద్ద పూజలు చేస్తామని, అనంతరం కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తామని కళ్యాణం అప్పారావు తెలిపారు. పరబ్రహ్మణే నమః. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా గత 12 సంవత్సరాలుగా భద్రాచల శ్రీ సీతారామచంద్రుల వారికి ప్రత్యేకించి పంట పండించినటువంటి కోటి కోటి తలంబ్రాలు 5 రాష్ట్రాల్లో 3,000 మంది చేత వలిపించి ఆ వలిచినటువంటి తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కోటి తలంబ్రాల క్రతువు అయోధ్య శ్రీ సీతారామచంద్రుల వారికి కూడా అలవాటు చేయాలనేటువంటి భావంతో, దేశమంతా రామతత్వాన్ని, రామరాజ్యం కావాలనే సద్భావంతో ఈ కోటి తలంబ్రాలు అయోధ్య తీసుకుని వెళ్లడంలో భాగంగా 22వ తారీఖున బయలుదేరి అయోధ్య వెళ్ళి 26వ తారీఖున సరయూ నది తీరాన 108 కలశాలతో, 108 భక్తులతో కోటి కోటి తలంబ్రాల కళ్యాణం నిర్వహించి కోటి తలంబ్రాలు అయోధ్య సీతారామచంద్రుడు సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో పవిత్ర నదీ తీరానికి ఆ సీతారామచంద్రుల వారి విగ్రహాలు తీసుకొచ్చి 108 కలశాలతో గోదావరి జలాల అభిషేకం, సీతారామ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించి ఈ కోటి తలంబ్రాలు అయోధ్యకు సమర్పించడం జరుగుతుంది. దేశమంతా రామరాజ్యం రావాలని, అందరూ రామభక్తిలో ములగాలని, రామతత్వం ద్వారానే మనిషికి మోక్షం, ఆత్మసాక్షాత్కారం లభిస్తుందనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. నా పేరు కళ్యాణప్పర, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం.
ప్రత్యామ్నాయం చూపించకుండా జియోన్ ఆంధ్ర పాఠశాల విద్యార్థులను రోడ్డున పడేసే ప్రయత్నాలు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులు విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ అభాగ్యులకు ప్రజలకు అండగా ఉండాల్సిన అధికార ప్రజాప్రతినిధులు న్యాయం చేయండి అంటూ వెళ్లిన వారిపై కేకలు వేయడం సరికాదన్నారు. కావాలంటే మెడికల్ కళాశాల వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జియోన్ ఆంధ్ర పాఠశాల విద్యార్థులకు తామండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగు యువత ఉపాధ్యక్షులు చింతపల్లి నాని, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి, సలాది ఆనంద్, వేసరి చిన్ని, దత్తరపు గంగాధర్, చాపల చిన్నరాజు, కందికొండ ఆనంద్, కానేటి ప్రభుదాస్, షేక్ మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జియో అందుల పాఠశాల ఒకనాడు దిక్కు దేవాణం లేకుండా రోడ్డు మీద పడితే ఆనాడు మేయర్గా మా మిస్సెస్ దగ్గరికి వచ్చినప్పుడు మేము పట్టబగల వెంకటరావు గారు లాంటి వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసి ఇది లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి ప్రదేశం అది, అందులో చిన్న బిల్డింగ్ ఉండేది, ఆ బిల్డింగ్ మాకు ఇవ్వు అని అంటే కాదు. అప్పుడు కూడా గవర్నమెంట్ మంచిగానే స్పందించింది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మంచిగానే స్పందించి ఎక్కడో బొంగూరులో ఏర్పాటు చేస్తామన్నారు. వీళ్ళకి ఏ రోజుకి ఆ రోజును వీళ్ళ సొంత నిధులు లేవు. ఎవరో దాతలు వచ్చి పుట్టినరోజుకో మ్యారేజ్ డేకో సహాయం చేయడం భోజనాలు తప్ప వాళ్ళకి సొంత నిధులు లేవు. స్టాఫ్లకు కూడా సరైన శాలరీస్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇది గవర్నమెంట్ వ్యవస్థ కాదు. అయితే ఈ స్థలం ఇచ్చిన తర్వాత దాన్ని మేము రాజమండ్రిలో ఉన్నటువంటి వదానీయులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి పుట్టినరోజు పెళ్లి రోజు వాటికి ఏర్పాట్లు చేస్తే ఈ రోజు నాళ్ళు అందంగా ఆనందంగా ఆహారం తింటున్నారు. వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు, సామాన్లు ఇస్తున్నారు, భోజనాలు చేయడానికి సామాన్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని బిల్డింగ్లు డెవలప్మెంట్ జరిగినాయి. అంటే మన ఆనాటి ఎంపీ మురళీమోహన్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత డబ్బు ఇచ్చి ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. ఇంత డెవలప్ చేస్తే మాకు మెడికల్ కాలేజీకి చెప్పు, నువ్వు కూడా చెప్పు, తర్వాత మా వాడు 2 మాటలు చెప్తాడు. అందు గురించి నేను ఆ రోజు ఇవన్నీ పెట్టి మురళీమోహన్ గారు చేత చేయించాము. ఇవన్నీ చాలా హ్యాపీగా నడుస్తున్నాయి. ఈవేళ మెడికల్ కాలేజీ కావాలి అంటున్నారు. కావాలంటే ఓకే, దానికి మేము అడ్డుపడాం. నేనేం చెప్తున్నానంటే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ ఊర్లోనే, ఒకప్పుడు ఊరు చివరికి తీసుకెళ్తానంటే మేము ఎవరో భోజనాలు అక్కడ పట్టుకొచ్చి పెట్టలేమంటే ఇక్కడైతే లోకల్లో పెడతామంటే అందరూ అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసి పెట్టాం. ఈవేళ ఊరాతలుగా కాదు, ఇక్కడే ఏదో ఒక స్కూల్లోనూ ఏదో అప్పరం గారు ఏమన్నారంటే నాకేటి సంబంధం అంటే నేనేం టచ్ చేయట్లేదు అన్నాడు. ఈవేళ ఆ పెద్ద మనిషే వచ్చి ఆ ఎంఆర్ఓ ఇద్దరు వచ్చి ఖాళీ చేసేయండి, బస్సు పెట్టదా ఎక్కేసి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్తారండి వీళ్ళు? అదేదో దేశంలో ఒకసారి కుష్ఠరోగులు ఉంటే వాళ్ళందరినీ కూడా షిప్ ఎక్కించి షిప్ ముంచేశారట. వీళ్ళు అలా చేస్తారేమో నాకు అనుమానం. ఎందుకంటే ఏంటిది వీళ్ళందరూ బస్సు ఎక్కి పంపించేస్తారు, ఎక్కడ పంపించేస్తారు? లేకపోతే వాళ్ళే తలకొక 25 మందిని పెంచుకోమనంటే మేము 25 మందిని పెంచుకుంటాం, అదేనే చెయ్యాలి. కాలేజు అభివృద్ధికి మేము వ్యతిరేకమైతే కాదు. మరి జియోన్ పాఠశాల అనేక సంవత్సరాల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉందో ప్రధానికానికి అందరికీ తెలుసు. మరి ఇక్కడ తెలుగుదేశం మేయర్ గారు ఉన్నప్పుడు కానీ, అలాగే గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఏ అయితే బిల్డింగ్స్లో కట్టడం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఈ కట్టడాల్లో మరి ముఖ్యంగా మరి ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్తో మరి ఇక్కడ పెట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి, ఇక్కడ వీళ్ళ పిల్లలకి మామూలుగా ఉండే విద్యార్థులు కాదు, అందులో విద్యార్థులు కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిక్గా మేమే ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు మేము చేస్తాం. కానీ అధికారులు మట్టికి కొంతమంది ప్రజాప్రతినిధులకు తొత్తులుగా ఉంటూ ఇది తీసేయలేని ప్రేరేపణ చేస్తున్నారు. మేము తీయమని అనట్లే, కాకపోతే వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఈ పిల్లలకి వేరే చోట అకామిడేషన్ కల్పిస్తే దీన్ని మేము సహకరిస్తాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తాం. మరి
ఇది హాస్పిటల్కి ఒక కార్నర్ బిట్టు అయినా మరి కాలేజ్ వస్తుందంటే ప్రజలందరూ సంతోషం కాబట్టి మీకు సహకరిస్తాం, వీళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలని తెలియజేస్తాం. ఆనాటి విభజన ఉద్యమ దళారుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సెక్యులర్స్ పిండ్యాల కామరాజు, సర్వశ్రీ డివిఆర్ మూర్తి, లంకా దుర్గాప్రసాద్, సత్య వెంకటరెడ్డి, సినిమా దుర్గారావు, బర్లా ప్రసాద్, ఎండి హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలని ఎదుర్కొంటుంది. విభజన అనంతరం ఏ ఒక్క అభివృద్ధి లేకుండా కేవలం ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్లమెంట్లో కనీసం ఆ సమర్థులు ఎవరిని కూడా పార్లమెంట్కి పంపించకుండా ఆ పార్టీల నుంచి అసమర్థుల్ని, దద్దమ్మల్ని పంపించి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పనిచేశారు. వాస్తవానికి ఏంటంటే ఫిబ్రవరి 20వ తారీఖు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, గొప్ప ఆర్థికవేత్త, ఆయన సమక్షంలో పార్లమెంట్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అమలు చేసి ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నటువంటి విభజన పూర్వంగా జరిగినటువంటి నష్టానికి అండగా నిలుస్తామని ఆ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క అభివృద్ధి లేదు, కనీసం ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేదు. ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని అడిగేటటువంటి వెన్నెముకన్నటువంటి పార్లమెంట్ మెంబర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోవడం ఇది ఆంధ్రుల దురదృష్టంగా భావించాలి. అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ఆంధ్రలో మోసపోయినటువంటి రోజుగా మేము నిర్ణయించుకొని ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుని ఖచ్చితంగా సాధించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన ఆత్మగౌరవం. ఈ విధంగా రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు గతించినటువంటిది, అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలని జనాలు మర్చిపోయారు అని అనుకుంటూ ప్రచారం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రోజున ఖచ్చితంగా ప్రజలే చెంపపెట్టి లాంటి తీర్పుని చెబుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక హోదా, విభజన హామీల ఉద్యమం అనేది ఉవ్వెత్తున లెగిచేటటువంటి రోజులు ఉన్నాయని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకి తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ పాదయాత్రలు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ పార్టీల ఇంటింటి గడప గడప కార్యక్రమాలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రలు కావచ్చు, ఏదైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటి ప్రత్యేక హోదా మీద, విభజన హామీల మీద మీ స్టాండ్ ఏంటో చెప్పండి. మీరు ప్రధానిని నిలదీయగలరా, లేదా మీ చేతగానతనాన్ని చాటుకుంటూ ఇక్కడ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి మీ రోడ్లను తిరిగితే ఖచ్చితంగా భావితరాలు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. నైతికత లేని సమాజం అమానవీయతకు నిలయంగా మారుతుందని జమాఅతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ అన్నారు. ఆదివారం నెహ్రూ నగర్లోని బిలాల్ షాదీఖానాలో సమాజంలో నైతికత స్థాపన ఎలా అనే అంశంపై జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, నైతికత అనేది వ్యక్తి స్థాయిలో జన్మిస్తేనే సమాజం సైతం నైతికతతో పరిడవిల్లుతుందని, జవాబుదారితనం కోరడం నిజమైన భీతి లోపించిన కారణంగా నేడు సమాజం చెడును సైతం చెడుగా గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సందేశ కార్యదర్శి హిమాయత్, జిల్లా అధ్యక్షులు అన్సార్ అహ్మద్, నగర అధ్యక్షులు జామీర్, మీడియా కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్, ఉద్యమ కన్వీనర్ మన్సూర్, జమాత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పే మనుషులు కాదు, మొదట చేసి సమాజానికి చూపించే మనుషులు కనుక మేము అభినందించకుండా ఉండాలి. ఆ రోజు నేను కలిపినటువంటి వెంటనే ఆలోచన చేసి కోరుకుంటూ ఒక చక్కని సభ ఏర్పాటు చేశాను. అది నా దృష్టిలో చక్కని సభ. దానికి పెట్టిన నినాదం ఏంటంటే, బ్రతికించు, చేయి కలిపి చెయ్యి తగ్గించు, మానవత్వాన్ని చాటి చూపించు అనేటువంటి ఒక స్లోగన్ తయారు చేసి దాని మీద అంటే మన కమిటీ వారు ఒక కమిటీ అంటే అందరు కమిటీగా ఫామ్ అయ్యి ఈ సమాధి కార్యక్రమాలు లేకపోతే ఎవరికి తగిన విధంగా ఆ రీతిగా కార్యక్రమాలు చేశారో ఆల్మోస్ట్ అనకుండునా అని అడుగుతున్నాడు. ఇవన్నీ తయారు చేసినాడు, ఇవన్నీ చేయకుండా ఉంటాడా అని అడుగుతున్నాడు. ఇదే విషయాన్ని గ్రంథంలో
ఇర్మియా 17:10 కూడా అంటాడు చూడండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశీలించువాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను అంటున్నాడు. మరి దివ్య ఖురాన్ గ్రంథానికి వచ్చినట్లయితే ఖురాన్ అంటోంది 42:11 ఆయత్లో అస్సమీ అంటుంది, ఆయన ప్రతి మాటను వింటున్నాడు. అలాగే అల్ బసీర్ అంటుంది, ప్రతి దృశ్యాన్ని చూచేవాడు. అలాగే ఇన్నహు అలీమున్ బి జాతి సుదూర్ అంటుంది, ఆయన హృదయాలలో ఉన్న రహస్యాలను సైతం ఎరిగినవాడు. అలాగే ఖురాన్లో ఇంకొక చోట అంటాడు సుమ్మల్లాహు షహీదున్ అలా మాయఫ్అలూన్, ఆయన నిశ్చయంగా మీరు చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ గుణాలన్నీ నేను ఎందుకు ప్రస్తావించానంటే, దేవుణ్ణి యాంత్రికంగా నమ్మేటువంటి ఆస్తికులు యాంత్రికంగా కాదు యథార్థంగా నమ్మాలి. ఈ గుణాల ఆధారంగా ఆయన నమ్మాలి. నేను చేసే ప్రతిక్రియను ఆయన గమనిస్తున్నాడు. చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన నన్ను చూస్తున్నాడు అన్నప్పుడు మనం ఇతరులకు నష్టం చేయలేము. ఏమండి, ధర్మబద్ధుడండి నేను, ఆధ్యాత్మికత అండి నాలో అని ఒకసారి చూడండి, పరిశీలన చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత పెరిగిపోయింది ఈ రోజున. గుళ్ళు, గోపురాలు, మస్జిదులు, చర్చిలు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయాయి. మరి ఇవన్నీ పెరిగినప్పుడు మనిషిలో నైతికత కూడా పెరగాలి కదా, మానవత్వం కూడా పెరగాలి కదా, మనిషిని ప్రేమించే వాతావరణం ఉండాలి కదా. మరి ఎందుకు ఉండడం లేదు? నేరాలు, ఘోరాలు, మానవత్వాన్ని చంపేయడాలు ఇవన్నీ ఎందుకు పెరిగిపోయినాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అంటే మనిషిలో ఉండే ఆధ్యాత్మికత, ధార్మికత కేవలం ఒక డొల్ల మాత్రమే, నామమాత్రపు ఆధ్యాత్మికత కలిగి ఉండే కారణంగానే మనిషిని గౌరవించే, మనిషిని ప్రేమించే రోజులు ఈ రోజున లేవు మహాశైలరా. కానీ వాస్తవానికి ఒకసారి ధర్మం అనేది ఏం చెప్తుందో మనం చూసినట్టయితే, ధర్మం ఎప్పుడు కూడా ఒకటే చెప్తుందండి. వివిధ భాషల్లో, వివిధ కాలాల్లో దాని పేర్లు మారాయి, కానీ ధర్మం అనేది, దైవం అనేది ఎప్పుడు ఒకటే చెప్తుంది. హైందవ ధర్మాన్ని మనము ప్రశ్నించినట్టయితే మానవత్వాన్ని. రాష్ట్ర స్థాయి ప్రతిభా నేష్పర పరీక్షల్లో ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎర్ర దివ్య తేజస్విని జిల్లాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థిని ఎర్ర దివ్య తేజస్వి 10వ తరగతి చదువుతుంది. ఇటీవలే ఏపీ పన్ని సంస్థ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ ప్రతిభా నేష్పర పరీక్షల్లో 59 మార్కులతో జిల్లా విజేతగా ఎర్ర తేజస్విని నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగర రాజు తెలిపారు. ఈ అమ్మాయి 59 మార్కులతో మరి కోనసీమ జిల్లా తరఫున మరి ఫస్ట్ ర్యాంక్లో నిలవడం జరిగింది. మరి 8వ తరగతిలో తను మరి వేరే స్కూల్ నుంచి వచ్చి మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ఎంఎంఎస్ ప్రాధాన్యత అనేది సంతరించుకున్నదన్న ఉద్దేశంతో మా స్కూల్లో జాయిన్ అవ్వడం, అదేవిధంగా తను ఏదైతే అనుకుందో, దేనికోసం అయితే వచ్చిందో ఆ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో తను సక్సెస్ అవ్వడం, స్కాలర్షిప్ హోల్డర్గా తను కొనసాగించడం, అదేవిధంగా మరి ఈ 2023 సంవత్సరంలో ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ రామచంద్రపురం డివిజన్ తరఫున దాదాపు 11 మండలాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ 11 మండలాల్లో తను మొత్తానికి ఈ యొక్క కోనసీమ జిల్లా తరఫున ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగర్ నుంచి తను ఎన్నిక కావడం జరిగిందండి. నెల్లూరులో జరిగినటువంటి శ్రీహరికోట దగ్గర జరిగినటువంటి ప్రోగ్రాంలో తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. తన యొక్క అనుభవాలు కూడా ఆ టీచర్లతోటి, అదేవిధంగా మరి పిల్లలతో కూడా పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి మా టీచర్లు అనేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సైన్స్ ఉపాధ్యాయులు, అదేవిధంగా మిగిలిన తదితర ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ అమ్మాయి కూడా ఎప్పుడు కూడా తను చాలా చురుకుగా ఉండి, ఎందుకంటే తన యొక్క లక్ష్యం ఏంటంటే డాక్టర్ కావాలి, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలండి, నేను నా యొక్క అంబిషన్ అది, మా యొక్క తల్లిదండ్రుల ఆశ నెరవేర్చాలన్న ఉద్దేశంతో తను ముందుకు వెళ్తుంది. యొక్క ఇంటెలిజెన్స్ పవర్ చూసి, అమ్మ నీ యొక్క ఇది డాక్టర్కే పరిమితం కాకుండా ఇంకా మరింత విస్తృతపరుచుకుంటూ మన సమాజంలో కూడా అనేక మంది ఇంకా సేవ చేసేటటువంటి బాధ్యత ఉంది. అందువల్ల నువ్వు నీ డాక్టర్ని అంబిషన్ నువ్వు నెరవేర్చుకుంటూ తప్పనిసరిగా ఒక ఐఏఎస్గా నువ్వు సెలెక్ట్ అయితే చాలామందికి, ఇంకా బడుగు బలహీన వర్గాలకి, వెనకబడినటువంటి వాళ్ళకి సేవ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మిగిలిన వాళ్ళకి, స్టూడెంట్స్కి ఏంటి, అందరికీ ఏంటి, ఒక మరి ఇన్స్పిరేషన్గా ఉంటుందని మా యొక్క ఉపాధ్యాయులు అందరూ కూడా అమ్మాయిని వెన్నుతట్టడం జరుగుతుందండి. ఈ అమ్మాయి మా యొక్క పాఠశాలలో ఉండడం అనేది మా యొక్క అదృష్టము. ఎంతోమందికి ఈ అమ్మాయి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఈ అమ్మాయిని చూసి చాలామంది, ముఖ్యంగా ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు
మరి ఆ యొక్క భయాన్ని మరి సిగ్గును ఎన్ని మానుకుని అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొంటున్నారండి. ఈ విధంగా మరి వారి తల్లిదండ్రులకి మరి ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత మంచి స్టూడెంట్ని మాకు ఇచ్చినందుకు. అదేవిధంగా మా గ్రామానికి, అదేవిధంగా తన యొక్క కుటుంబానికి, మరి మన యొక్క జిల్లాని మరి మంచి స్థానంలో ఈ అమ్మాయి ఉంచుతుందని ఒక ప్రధానోపాధ్యాయునిగా, మా ఉపాధ్యాయుతర విద్యార్థుల తరఫున ఒక ప్రధానోపాధ్యాయునిగా నేను ఈ మాటలు తెలియజేసుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా పత్రిక మరి విలేకరులకి, అదేవిధంగా ముఖ్యంగా మరి ఈ అమ్మాయికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. గ్రామంలో స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీ బలుసు రామారావు అని కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్ శేఖ శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం బస్టాండ్ సెంటర్ వద్ద బలుసు రామారావు సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన అనంతరం గ్రామంలో ప్రజలకు కావాల్సిన పలు కార్యక్రమాలు చేశారని, ఆయన మరణం తీరని లోటని పలువురు వక్తలు కొనియాడారు. సీనరేజ్ నిధుల నుంచి ఇచ్చారండి. అప్పుడు బలుసు రామారావు గారు పట్టుదలతో ఇలా ఈ బస్ స్టాండ్ 10 మంది పెళ్లి చేసుకోవడానికి కానీ, సభలు పెట్టుకోవడానికి కానీ, దేనికైనా ఈరోజు లేకపోతే మోకాళ్ళ లోతు నీటిలో ఎవరో చాలా చిరాకు ఉండేది. ఈ గణపతి నవరాత్రులు చేసినప్పుడు కూడా ఆ భోజనాల టైంలో ఎంత బాధపడేవాళ్ళు అంటే, ఆ భోజనాలు పెడతారంటే ఆ కూతురు ఎవరు పడిపోతారని భయం. అలా ఆ రామారావు గారి పుణ్యం అంట ఈ బస్ స్టాండ్ని ఇలా చేయనందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటిగారు ప్రసాద్ గారు కానీ వారి అబ్బాయి గారు మొన్న వీళ్ళు చెప్పడంతో చెప్తే, మా నాన్నగారి ఆశయాలు ఎప్పుడు కంటిన్యూగా మేము చేస్తూనే ఉంటాము, మా నాన్నగారి ఆశయాన్ని ఇప్పుడు మేము నెరవేరుస్తాము అని మీకు మాట ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఊరి యొక్క ప్రధాన సమస్య రామారావు రెండుగానే జరిగింది. మన గణమన ఆనందరావు గారి కుమారుడు మురళీకృష్ణ గారు ఫోన్ చేసి, నేనే ఈ ఊరి శ్మశాన వాటికి నాన్నగారి పేరు మీద కట్టడానికి ముందుకు వస్తున్నాను, రామారావు గారు కూడా చెప్పు అంటే, నేను ఫస్ట్ రామారావు గారు ఫోన్ చేసి, ఏమంటే ఇలా మురళీకృష్ణ గారు ఫోన్ చేశారు, ఇలాగ శ్మశాన వాడు కడుతున్నారంటే చాలా ఆనందం వ్యక్తం చేసి, అమ్మ నేనుండగా ఆయన ఇలా నిర్ణయం తీసుకున్నారంటే నాకు చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. కానీ వారు లేకపోవడం మన దురదృష్టం. అలాగే త్వరలో కూడా మంచి శ్మశాన వాటికని ఆనందరావు గారు అబ్బాయి గారి చేత మనం పనులు ప్రారంభించుకోబోతున్నాం. వారికి మొన్ననే పంచాయతీ తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. వారు యాసకాలమే పనులు మొదలుపెట్టే కార్యశాలను రూపొందిస్తున్నారు. మరియు రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మంచి చేసుకొని ప్రోత్సహించాలంటే ఇటువంటి మహానుభావుల గురించి సమాధానం తెలియాలి. దాన ధర్మాలు అన్నది ఎవరి శైలాలు చేస్తారు, కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. అందరూ కూడా ఇప్పుడు అన్నారు, ఇప్పుడు సంపదరావు గారు చెప్పినవి అయితే ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే మరి కమ్మ వెంకటరావు గారు ఏ మీటింగ్ వచ్చినా వస్తారు, కానీ ఆయన పెద్ద ఆయన కూర్చుని వెళ్తారు, ఆయన మాట్లాడతాం కానీ ఆయన బాధపడుతుంది చూడలేదు నేను ఎప్పుడు కూడా. మరి ఆయన కూడా అంత అలా బాధపడ్డారంటే ఆయన త్యాగాలు అలాంటి. మరి మనిషికి ప్రాణం పోతాం కామను, పుడతాం చనిపోతాం కామను. కానీ మన కుటుంబ సభ్యులు కాకుండా గ్రామం అంతా ఆయన గురించి ఒక సంతాప సభ ఏర్పాటు చేసి ఇలాగ ఆయన గురించి మాట్లాడుకుంటాం అంటే అతి సామాన్యమైన విషయం కాదు ఇది. ఆ స్థాయి గౌరవాన్ని సంపాదించుకున్నారు. మరి మొన్న అబ్బాయి గారు కూడా చెప్తుంది ఏంటంటే, మా నాన్నగారు ఆశయాలు అంటే బొలిసబ్బు గారు ఆశయాలు అన్నయ్య గారు ఎలా కంటిన్యూ చేశారో మా నాన్నగారు ఆశయాలను కూడా మేము కంటిన్యూ చేస్తామండి. ఏదైనా ముఖ్యమైన కారణాలు ఉంటే మా ఇక్కడ చెప్పారు ఇంత నలుగురు, మన రాంబాబు గారు కానీ, అంటే మన ఏం పేరు రాంబాబు గారు, తోటగూర రాంబాబు గారు ఒకరు, మా రామకృష్ణ మామయ్య గారు ఆయన ఒకరు, మన అన్నారం గారు, ఇలా ఎటువంటి వాళ్ళు ఆ ద్వారా మా అమ్మగారు తెలియపడితే ఏదైనా మంచి కర్మలు చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు. మరి ర్యాంపులో పనిచేస్తూ సాయంత్రం 8 గంటల వరకు పనిచేసిన వ్యక్తులు అందరూ కూడా గ్రామానికి ఇంత సేవ చేశారు. ఈయనకు మనం నివాళులు అర్పించాలని ఇక్కడికి వచ్చిన యొక్క ఆలోచన విధానం చాలా మంచిదండి. దయచేసి ఈ గ్రామంలో కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు ఉంటాయి, అన్నీ వేరే విషయాలు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా ఒక నిర్ణయంతో ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మాట్లాడడం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడతాను, కానీ నేను ఇక్కడ మీ గ్రామస్తుని, నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. మన అందరం కూడా ఈ గ్రామ అభివృద్ధిలో మనం అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మరి ఈరోజు హై స్కూల్ ఉంది, హై స్కూల్ జమీందార్ గారు ఇప్పుడు కట్టారు. తర్వాత ఎక్కడో అమెరికాలో ఉన్నాయని వచ్చి కృష్ణారావు గారు వచ్చి దానికి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆ పెద్ద కార్యక్రమం నేను అందులో విద్యార్థి కూడా చదువుకుని నేను స్థాయిలో ఉన్నాను, నేను ఒక 5,000 ఇచ్చాను. అలాగే అందరూ కూడా మరి ఆ కార్యక్రమం చూస్తే ఎంతో ఆనందం అనిపించింది.
ప్రతి ఏటా మహాశివరాత్రికి మాత్రమే తెరిచే ప్రాచీన కేదారేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి భోజనాన్ని వడ్డించి లాంఛనంగా ప్రారంభించారు. అన్నదానానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు జేవీవి సుబ్బారెడ్డి, మండల వైకాపా సమన్వయకర్త పోతల ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి గణపతి, ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి, వైకాపా నేత యామసాని రవి సహా పలువురు పాల్గొన్నారు. శివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆలయ ఆవరణలో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు 50 మంది స్వామివారిని దర్శించి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆఖరు పంచాయతీ వారి ఏర్పాటు చేసిన బలలో మాత్రమే వేయాలి. భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆకులు పంచాయతీ వారు ఏర్పాటు చేసిన బలలో మాత్రమే వేయాలి. రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కలవచర్ల గ్రామానికి చెందిన పసుపులేటి ప్రసన్న కుమార్ గత కొన్ని నెలల క్రితం బైక్ స్పీడ్ అవడంతో గాయాల పాలైన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత శ్రీ మేడా గురుదత్ ప్రసాద్ 50,000 బీమా చెక్కుని ఆ కుటుంబానికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను మీ మేడా గురుదత్ ప్రసాద్, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా కలవచర్ల గ్రామంలో ఉన్నాం. కలవచర్ల గ్రామంలో పసుపులేటి ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా కొంత ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలినప్పుడు మా క్రియాశీలక సభ్యుడు అయినందువలన మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక 50,000 రూపాయలు చెక్కుని ఇవ్వటం నా జరిగింది. ప్రసన్న కుమారు ఈ మధ్య కాలంలోనే కొంత బైక్ నుంచి పడిపోయి కొన్ని దెబ్బలు తగలటం వలన ఆయనకి మరి వైద్య ఖర్చుల నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు 50,000 రూపాయల చెక్కుని పంపించడం జరిగింది. అది ఈరోజు ఇవ్వటానికి మేము ముఖ్యంగా కలవచర్ల గ్రామానికి వచ్చి మన పసుపులేటి ప్రసన్న కుమార్ గారికి ఆ 50,000 రూపాయల చెక్కు ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇది చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవేశపెట్టనటువంటి ఒక కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు మరి ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మరి భారతదేశ చరిత్రలోనే మరొకసారి చెప్తున్నాను, ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవేశపెట్టలేదు అని మరి నిర్ద్వందంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడమే కాకుండా వారికి సహాయం, ఆ పరిష్కార మార్గం చేయటం అన్నది ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నాడు. నాటి ఉద్దానం సమస్య నుంచి నేటి కౌలు రైతుల వరకు కూడా, అలాగే జనవాణి కార్యక్రమం కూడా ఆయన చేపట్టి ఈ రోజున జనసేనని అతని ఏ పదవి ఆయన చేపట్టకపోయినప్పటికీ, ఏ అధికారం లేకపోయినప్పటికీ కూడా తన సొంత ఖర్చులతోటి ఎవరైతే ముఖ్యంగా కౌలు రైతులు మరి వాళ్ళకి నష్టం వచ్చి వ్యవసాయంలో ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలకి 1,00,000 రూపాయలు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇవ్వటమే కాకుండా ఈ రోజున 30 కోట్ల రూపాయలు దగ్గర 3,000 మంది కుటుంబాలకి ఒక ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఆయన ఏ విధమైనటువంటిది ఆయన ఆశించకుండా, ఏ విధమైన పదవి ఆశించకుండా, ఏ విధమైనటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా అటువంటి నీతి, నిజాయితీ, నిస్వార్థం, ముఖ్యంగా ఏ విధంగా నిస్వార్థం ఉన్నటువంటి వ్యక్తి
ఈ సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు లేరని మేము పాత్రికేయ ముఖంగా మేము అందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మరి వైద్య ఖర్చుల నిమిత్తం ఇచ్చినటువంటి మరి పసుపులేటి ప్రసన్న కుమార్కి ఆయన ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఆయన కూడా ఈ 50,000 రూపాయలు మరి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. చెక్కు కూడా పవన్ కళ్యాణ్ గారి సంతకంతోనే 50,000 రూపాయలు ఈ రోజున ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎంతమంది జన సైనికులందరూ కూడా ఆయనకి మరి సపోర్టివ్గా ఉండి ఈ రోజున ఇక్కడ అందరూ ఇక్కడికి రావటం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా మండలాధ్యక్షులు ముఖ్యంగా మాకు మందబాకి శ్రీను గారు, అలాగే జిల్లా కార్యదర్శి మరి గంగాధరం గారు, అలాగే మరి రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలానికి ప్రెసిడెంట్ అయినటువంటి బత్తిన వెంకన్నర్ గారు, వీరందరూ కూడా మా ఉన్నటువంటి ముఖ్యమైన జనసేన నాయకులందరూ కూడా ముక్కా రాంబాబు గారు కానీ, అదేవిధంగా మరి ముక్తేశ్వరరావు గారి, నాగేశ్వరరావు గారు కానీ, ఇలాగ మొత్తం అందరూ కూడా మరి తాతాజీ గారు, వీరందరూ కూడా ఈ రోజున వచ్చి బొబ్రాడ వాసు గారు, వీరందరూ వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమానికి అతనికి మద్దతుగా నిలబడి మనకి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం ఇచ్చి ఈయనకి 50,000 ఆదుకున్నందుకు అందరూ కూడా మన సుహృద్భావంతో ఈ రోజున మన అందరూ కూడా ప్రసన్న కుమార్ని కలవటం జరిగింది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మొన్న జరిగిన చంద్రబాబు పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును అనకొండగా అభివర్ణించారు. గండేపల్లి మండలం రామేశ్వరం పేటలో 200 ఎకరాల కొండను మింగేసిన అనకొండ మీ ఎమ్మెల్యే అన్నారు. వ్యాఖ్యలకు స్పందించిన ఎమ్మెల్యే చంటిబాబు ఆ కొండ ఏమిటో నాకు తెలియదని నన్ను కొండను అనకొండ అభివర్ణించారు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మొన్న ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడిన మాటలకు నిన్న మాజీ ఎమ్మెల్యే నెహ్రూ స్పందించారు. రామేశ్వరం పేటలోని 202/3 సర్వే నంబర్ గుల్లమెట్టలో 154 ఎకరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ త్రవ్వకాలు చేశారు, ఇంకా చేస్తున్నారు. ఎకరానికి 10 లక్షలు తీసుకున్నట్లు ఆరోపించి ఈ త్రవ్వకాలు అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరం పేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు, మింగేశారు మొత్తం. కొండ మింగేసిన ఆనకొండల వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండను కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరం పేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు పెట్టాడా? చేపల చెరువు ఉందా లేదా? ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పేదలకు ఇండ్లు. ఏం తమ్ముళ్ళు, ఎక్కడన్నా ఒక్క ఇల్లు కట్టారా? మొన్న కేంద్రం చెప్పింది, ఏం చెప్పారంటే 2019-20లో 5 ఇళ్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. 20-21లోకి ఇల్లు కట్ల, 21-22లోకి ఇల్లు కట్ల. మొన్న కొద్దిగా కట్టాడు, ఒక 800 ఇళ్లు కట్టాడు. అంటే 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఒక ఇండ్ల కోసం ఇంటి జాగాలు ఇప్పిస్తామని మొత్తం అవినీతి చేసి 6,000 కోట్ల రూపాయలు దోచుకొని కడాను నువ్వు కట్టిన ఇండ్లు ఎన్ని అడుగుతున్నా. నేను ఆ రోజు పెద్ద ఎత్తున ఇండ్లు కట్టాం ఎన్టీఆర్ పేరుతో. ఆ రోజు మీరు చూస్తే అర్బన్ ఏరియాలో పెద్ద ఇండ్లు కడితే ఆ ఇండ్లన్నీ టిట్కో ఇండ్లు కడితే ఒక్క ఇళ్ళనా ఇచ్చాడా తమ్ముళ్ళు ఆ టిట్కో ఇండ్లు? అదే సమయంలో పోలవరం నిర్వాసితులకు ఇండ్లు కడితే 90% పూర్తయితే పూర్తయినాయని మిమ్మల్ని అడుగుతున్నా. నాశనమైన వాళ్ళు నేను ఒకన్నా, నేనే ప్రత్యక్ష సాక్షి. ఆస్తులు అమ్ముకున్నాం, మానసికంగా ఇబ్బంది పడ్డాం. చివరికి చెప్పాలంటే నా మాతృమూర్తి చనిపోతే కనీసం పార్టీని నిలబెట్టినటువంటి ఇది కూడా లేకుండా, కనీస ఇది లేకుండా పరామర్శ పక్కకు వచ్చాడు. పక్క మా ఇంటి పక్క వచ్చి పరామర్శ చేసాడే. ఎక్కడ ఎన్ని కార్యక్రమం చేసే పరామర్శ 100 రోజుల్లో పని. అంటే పక్కన నుంచి డైరెక్షన్
నీ పార్టీని నిన్ను ఎవరైతే మోసం చేసి ఇచ్చేసారో వాళ్ళతోనూ ఇప్పుడు అంటగలుగుతూ ఉన్నావు. పార్టీని కష్టకాలంలో నిలబెట్టినటువంటి కొండదొర అవ్వచ్చు, నేనవ్వచ్చు, లేకపోతే బొడ్డు భాస్కర్ రామారావు గారి పరిస్థితి కూడా అయితే మనస్తాపంతో చచ్చిపోయి పాపం ఆయన. పార్టీని కాపాడినటువంటి అందరినీ ఊసర వెళ్ళాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఊసర వెళ్ళని చెప్పేసి ఆయన్ని అనుకరించారు. ఆయన ఊసర వెళ్ళ మారింది ఎవరు? మీరు కాదా? పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు ఈక్వేషన్స్ని బట్టి రకరకాలుగా మోసం చేసి, నాయకులను మోసం చేసి వారి యొక్క శవాల మీద రాజకీయం చేసేటువంటి పరిస్థితి మీది. చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తా ఉన్నా, మీకు ఈవేళ నిజంగా నిబద్ధత ఉంటే మీకు కూడా అంతకాగుతున్నట్టు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ మోసం చేసిన నాయకులు అన్నాం కదా, ఆ నాయకులు రేపు పొద్దున్న మీతో పాటు ప్రయాణం చేస్తారనేటువంటి నమ్మకం మీకు ఉందా? చెప్పండి. లేకే మీరు ఆయన అనౌన్స్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. నాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద. నేను 2017 ఆగస్టు 17వ తారీఖున తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇంటికాడ కూర్చుంటే కొంతకాలం పోయిన తర్వాత రైట్ పర్సన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి నన్ను రాజకీయ భిక్ష పెట్టాడు. నాకు రాజకీయ భిక్ష. ఈవేళ మీతో పాటు అంటగాగుతున్న వాళ్ళు టికెట్ అనౌన్స్ చేసి మీరు నెగ్గుతారని చెప్పి టికెట్ ఇచ్చి చూడండి, ఇవ్వగలరేమో మీరు. మీకు నమ్మకం లేదు వీళ్ళ మీద. రేపు పొద్దున్న మీతో వీళ్ళ ప్రయాణం చేస్తారనే నమ్మకం మీకు లేదు. ఉంటే అనౌన్స్ ఉన్నారు కదా జిల్లాలో, అనౌన్స్ చేసి ఎలా చూద్దాం. నమ్మకం లేదు మీకు. నాకు నమ్మకం లేదు, అందుకే నేను దమ్ము ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మీకేమైనా ధైర్యం ఉంటే అనౌన్స్ చేసి వెళ్ళండి. వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు నాకు తెలిసి. చేసుంటే నమ్మకం ఉంటే ఎప్పుడూ అనౌన్స్ చేసి ఉండేవాళ్ళు. ఇంకా అవినీతి గురించి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో యాళ్ళ వేళ చెప్పిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. మీరు 2 ఎకరాల నుంచి 20 లక్షల కోట్లకి ఎదిగారని చెప్పేసి అంటున్నారు వాళ్ళ వీళ్ళు కూడా. నేను మీకన్నా కూడా స్థితిపరుడు. నేను ఇప్పటికీ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తాను. ఎవడో మీ స్క్రిప్ట్ రాసిచ్చిన దాని మీద మీరు అలాగా ఇలాగని చెప్పేసి నిన్న మీరు వేదిక మీద నా గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నిన్న జగ్గంపేట నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో మేము చాలాసార్లు వచ్చాం. జగ్గంపేట నియోజకవర్గం యొక్క భౌగోళిక స్వరూపం నాకు బాగా తెలుసు అనేటువంటిది మాట్లాడుతూనే ఈవేళ ఉన్నటువంటి మా ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వర్యుల్ని ఒక సైకోగా పరిగణించి ఆయన ఒక అనకొండని, నన్ను ఒక చిన్న అనకొండని చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఎందుకంటే తెలియాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలిసా తెలియదా, జగ్గంపేట నియోజకవర్గం యొక్క పరిస్థితి ఏమైనా తెలుసా, లేకపోతే ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చేసాడా అనేటువంటిది కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. మీ అందరికీ కూడా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. గతంలో 2009లో తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఇప్పుడు ఆయనతో అనగాలుతూ ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నన్ను పిలిచి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు 2009లోని 2014లో కూడా. ఇచ్చిన తర్వాత పార్టీ ఇంకా ఉన్నదాన్ని నేను చూపెడుతున్నాను, చెప్తున్నాను. గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామం, సూరంపాలెం గ్రామ పంచాయతీలో రామేశ్వరంపేట అని చెప్పేసి హ్యామ్లెట్ విలేజ్ ఉంది. ఇక్కడ గొల్లమెట్ట అని చెప్పి సర్వే నెంబర్ 202/3లో 216 ఎకరాల భూమి ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో
ఇందులో 12 ఎకరాలకి పర్మిషన్లు ఇచ్చారు తవ్వుకోవడానికి, ఆ గ్రావెల్ తవ్వుకొని అమ్ముకోవడానికి. ఆ 12 ఎకరాలు కూడా ఇద్దరు ఆదిత్య చంద్రబాబు అని ఒక ఆయన, యేసురాజు అని ఒక ఆయనకి, ఇద్దరికి ఇచ్చారు. అందులో తవ్వుకున్నారు. ఆ తవ్వుకున్న దాంట్లో ఎంత డబ్బు కట్టారో ఏంటో అన్నది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పడతారు, లెక్క ఉంది. ఇక్కడ మిగిలిన 204 ఎకరాలు ఉన్నాయి. దీనికి ఏ ఒక్కడికి పర్మిషన్ లేదు, ఎన్ఓసీలు లేవు. అయితే ఇప్పుడు ఇల్లు మీరు చూస్తే టుడే 30 ఎకరాలు ఉంటాం. ఉన్న 174 ఎకరాల్లోని ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఎన్ఓసి ఇచ్చారంటున్నారు. ఇంకా పర్మిట్లు కాదు, ఒక 20 ఎకరాలు ఇచ్చారు అంటున్నారు. దాన్ని కూడా మనం ఇచ్చినట్టే చూద్దాం. అంటే 154 ఎకరాలు జరిగినటువంటి సభలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే నేనేమనుకుంటానంటే ఆయన సూచన ప్రాయంగానే శాంపిల్స్ ఇచ్చాడు. పూర్తి స్థాయిలో మాత్రం చెప్పలే ఇక్కడ పరిస్థితుల గురించి. ఎందుకంటే ప్రాధాన్యత అన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజలకు మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి టైం దానికే కేటాయించారు. అయితే ఆయన మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకున్నాం. మా శాసనసభ్యుడు ఆ రోజే ఒక పత్రికా సమావేశాన్ని కూడా నిర్వహించారు, మీడియా సమావేశాన్ని. నేను మీడియాలో చూసా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాట. ఎవరికైనా కృతజ్ఞత అన్నది ఉండాలి. ఆ కృతజ్ఞత అన్నది ఏమాత్రం ఉన్నటువంటి వ్యక్తి చంటిబాబు అయినా ఆ విధానంతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఎందుకంటే నిన్న ఒక రాజు 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినటువంటి ప్రజాప్రతినిధి ఎవడన్నా ఉన్నాడంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అది ఒక జ్యోతుల్ నెహ్రూ అని చెప్పి చెప్పుకునేటటువంటి శక్తి సామర్థ్యాల దగ్గర ఉన్నాయి, చేశారు. అలాగే అటు మల్లవరం మొల్లేరు ఏదైతే జగన్నాథపురం ఇత్యాది గ్రామాలకి నీరు లేనటువంటి పరిస్థితి ఉంది, దానికి కూడా నీరు తీసుకురావాలని చెప్పేసి 130 కోట్ల రూపాయలతోటి నేను పదవి మారిన సందర్భంగా వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని 130 కోట్ల రూపాయలతోటి మల్లవరం ఎత్తుపోతల పథకాన్ని తెచ్చినటువంటి పరిస్థితి. తేవడంతో ఊరుకోలే, టెండర్లు వేయించా, టెండర్లు కన్ఫర్మ్ చేయించా, పరుగుల పందెం మీద పనులు మొదలు పెట్టించాను. 35% పనులు మొదలైనవి. అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం మారింది. తెచ్చిన పథకాన్ని నేను ఈవేళ తుప్పల పాలు చేసేవే, మళ్ళీ గొప్పగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టు, నేను ఈ ఎత్తిపోతల పథకాన్ని పునః ప్రారంభింపజేస్తున్నానని చెప్పేసి. ఏమైపోయింది ఆ మల్లవరం ఎత్తిపోతల పథకం? కనీసం నేను తెచ్చిన దానిలో నేను పూర్తి చేశానని చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఒక నాయకుడు సాధించేస్తే అది పూర్తి అయిపోతుంది తన టర్మ్లో. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు
ఇవాళ సంతోషిందే. సరే మనం శాంక్షన్ తెచ్చినా ఇవాళ పూర్తి చేశాడు, ఆ గ్రామాన్ని దాహర్తి తీర్చాడు, వ్యవసాయానికి నీరు ఇచ్చాడు అని చెప్పి ఆనందించే వాళ్ళు మొట్టమొదటి అయ్యేవాడిని. దాన్ని కూడా సాధించలేకపోయినటువంటి అసమర్థుడు నువ్వా నాకు ఏలెత్తి చూపెట్టేది. సరే ఏ రకంగానే ఏమీ చేయలేదు. కిర్లంపూడిలో డిగ్రీ కాలేజీ జీవో తెచ్చి ప్రారంభించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని ఈ 4 సంవత్సరాల్లో ఏం చేసావు? పడకేయించేవే. దాన్ని ఎంతో కష్టపడి సాధించాను ఆ రోజుని. దాన్ని ఆ జీవోకే పరిమితం చేశావు. అంటే జీవో విలువ తెలియదు. అసలు 36 కోట్లు ఎలాగుంటాయో చెప్పాలి నాకు. ఎన్ని సంచులు అయితే 36 కోట్లు అవుతాయి? దాన్ని లారీల్లో తేవాలా, వ్యాన్లో తేవాలా, కారులో తెచ్చేయచ్చా, సూట్ కేసులో పెట్టుకోవచ్చా, సంచుల్లో పెట్టుకోవచ్చా? కుమార్ చెప్పాలి. నేను డబ్బులకే కక్కుర్తిపడి ఉంటే దాంతోటే సరి. నా కొడుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు కదా పిలిచి నేను అడగలే. ముందు నన్ను మంత్రిని చేద్దాం అనుకున్నాడు, రాజకీయ ఈక్వేషన్లో చేయలేకపోయాడు. కానీ నేను న్యాయం చేయాలనుకున్నాడు చంద్రబాబు. నా కొడుక్కి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. వాడి మీద కూడా నేను ఏదో అవాకులు సవాకులు వాగినట్టు కనిపించింది. జిల్లా పరిషత్తులో సంపాదించేసాడు అని చెప్పేసి. అసలు జిల్లా పరిషత్తులో ఉండే నిధులేంటి, విధులేంటి, ఆ విధుల ద్వారా వచ్చేటటువంటి నిధులు ఎంత ఉంటాయి, సంపాదించడానికి మార్గాలు ఏముంటాయి? ఏమైనా జిల్లా పరిషత్ ఆస్తులు కానీ కొట్టేయాలి. మరి అలాంటి ఏమైనా కొట్టేయడం ఒకసారి చూడాలి. పిచ్చి ప్రలాపనలు మాని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడం నేర్చుకో. ముందు మాత్రం నువ్వు 36 కోట్ల రూపాయలు అన్న దాని మీద మాత్రం ఒక క్లారిటీ నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నీ దగ్గర అధికారం ఉంది, ఇంకా సంవత్సరం 4 మాసాలు ఉంటుంది. ఈ సంవత్సరం 4 మాసాల్లో నువ్వు ఎంక్వైరీ చేసుకొని ఇష్టమైనటువంటి వ్యవస్థతోటో సంస్థతోటో నేను కానీ నా కొడుకు కానీ 1 రూపాయి అవినీతి చేసినట్టుంటే ఊరేసాయి. దీనికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి. వైట్ పేపర్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీసీపీ యాక్ట్ పై బాలికల్లో అవగాహన ప్రశంసనీయం. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్ మాధవీలత. అయోధ్య రాబడి కోసం కోటి తలంబ్రాలు. 26న సరయూ నదిలో పూజలు. అంధ విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. జియోన్ ఆంధ్రుల విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపించండి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.